హలో గైస్, విషయం ఏంటంటే కళ్యాణానికి రెడీ అయిపోవాలి. అందుకే మార్నింగ్ లేవగానే ఒక ఫ్రెష్నెస్ అనమాట. ఎందుకనంటే హ్యాపీ మూమెంట్, అంటే అనుకున్న వెంటనే కళ్యాణం రోజు వచ్చేసిందని ఒక చిన్న హ్యాపీ అనమాట. అందరికీ తెలిసిందే, మా పిన్ని నుండి ఒక 2 శారీస్ అయితే నేను తెచ్చుకున్నా. అది అంటే కట్టుకుందాం కళ్యాణానికి అని. బట్ కానీ నాకు అది కొంచెం బ్లౌజెస్ అవి సెట్ అవ్వక నేను మళ్ళీ నా దగ్గర హాఫ్ శారీ ఉన్నిందనమాట. ఇది వన్ టైం గట్ట, బట్ దీని మీద చున్నీ ఇది కాదు, మా ఉమ్మ పాప చున్నీది, ఆ సంక్రాంతి పండగది. అది ఇంకా దీంట్లోకి స్టైల్ చేద్దామనేసి అలా చేశాననమాట. దీని మీదకి చున్నీ అయితే నేను ఇంకా తీసుకోలేదు, అందుకు బాగుంటుందా లేదని ట్రై చేసా. సూపర్గా ఉంది లుక్ అయితే, కానీ బట్ ఇంకా పర్పుల్ కలర్ చున్నీ అయితే ఇంకా బాగుండి ఉంటుంది. బట్ ఇప్పటికైనా బాగుంది. వెళ్ళిపోదాం పదండి కళ్యాణం దగ్గరికి. అందులో శ్రీరామాన్ని మనసులో ధ్యానిస్తూ అమ్మవారిని ఓం శ్రీ మంగళదానతో నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామ్యాసనం సమర్పయామి, ఆత్మోపాఠం సమర్పయామి. ఓం అపవిష్టాయ భూతాని భూతకారణ మహేశ్వరాయ ఓం అపవిష్టాయ శ్రీరామచంద్రుడు చతుర్సాగర పర్యంతం బ్రాహ్మణ శుభం భవతు వాసిష్ఠ మైత్రావరుణ పౌర్ణస్యాత్రయ రేష్మప్రోణ నిత్య వశిష్ఠ గోత్రోభదాయ నాగ ఓం గోత్రోభదాయ దశరథ మహారాజ వర్మాయ పుత్రాయ. అంటే దశరథ మహారాజు పుత్రుడైన శ్రీరామచంద్రుడిని సీతమ్మ తల్లి, అంటే సీతమ్మ తల్లి వంశము ఇలా ఉంటుంది. చతుర్సాగర పర్యంతం బ్రాహ్మణ శుభం భవతు వాం అగ్నిదశ ఆయాస్య గౌతమాత్రయ ఋషభ్రవ నిత్య గౌతమ అద్గోత్ర భావం సర్వలోమ మహారాజ వర్మో వ్యక్తి. అంటే సీతమ్మ తల్లి సర్వలోమ మహారాజు యొక్క మనవరాలు. అలాగే చతుర్సాగర పర్యంతం బ్రాహ్మణ శుభం భవతు ఆంగి దశ ఆయాస గౌతమాత్రయ ఋషభ్రవ నిత్య గౌతమ సద్గోత్ర భావ అశ్వలోమ మహా వర్మాణ పోతే. అంటే అశ్వలోమ మహారాజు యొక్క మనవరాలైన సీతమ్మ తల్లి చతుర్సాగర పర్యంతం బ్రాహ్మణ శుభం భవతు అగ్నిదశ ఆయస గౌతమాత్రయ ఋషభ్రవ నిత్య గౌతమ సద్గోత్రభ్రయ జనక మహారాజ వర్మణ పుత్రే. అంటే జనక మహారాజు పుత్రైన సీతమ్మ తల్లిని, అంటే సాక్షాత్ లక్ష్మీ స్వరూపమైన సీతమ్మ తల్లిని శ్రీరాముడికి ఇచ్చి శ్రీ జనక మహారాజు కన్యాదానం చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కన్యాదానం కనుక వరేరుతం దాస్యామి నిత్యం బ్రహ్మలోక జీయతే కన్యాం కనుక వరేరుతం దాస్యామి నిత్యం బ్రహ్మలోక జీయతే. వినపడింది. కన్యాదానమోర్తు సుమోత్తు మోర్తజాల వస్త్రాం ప్రదాయామి. ఓం శ్రీ కన్యాదాన సమయే శ్రీ వరానాం వస్త్రం ప్రదాయామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వినపడతాయి అన్ని. ఓం కన్యాం గంగ పరేరుతం దాస్యామి నిత్యం బ్రహ్మలోక జీయతే యమే మహద్రతో. ఇది కన్యాదానమోర్తు సుమోత్తు మోర్తకాలే నవానుగ్రహానమురస్తు. నువ్వు పాల్గొస్తాడు పాలు తెలుసుకొని తీసేసుకో. నారాయణ విద్యా సఖ్యాత్ మానస్య మహాభౌమత్యే పరిశ్రమణం అనేక కోటి బ్రహ్మాండమనేకం సమయ అవ్యక్తం ప్రకృతి మహాదశ ఆకాశ వాయు అగ్ని ధన పృథివ్యామరణి
सप्ताभिरावृते अस्मिन् महते ब्रह्माण्डखण्ड तरण्डमण्डले आधारशक्ति श्री वराह गोमांकार ऐरावतादस्य विद्योपरे प्रतिष्ठातस्य अकलवितल सुतल तला तलरसा तलमहातल पातालादि सप्तलोकानामुपरितले प्रतिलोकेन भूलोक बहुलोक भूलोक महालोक धनलोक तपोलोक सत्यादिलोक सत्मानामभागे महानारायणमणिराजशेषाय सहस्रमणमण्डलमन्त्यते ऐरावत मुद्रिकाय श्रावण कुम्भचार पुष्पादन्तोमाच सुपत्रिक्यामस्तविश्वाय सुप्ता शृङ्गादन्धो आत्यनुच्ये लोकाचलवलयायते रावणेक्षो सुरा सर्पे सविक्षीरा सुप्तो ततै परिवृत्ते ओम परिवृत्ते सम्भुभक्त्या पुता भोज्या साजा सल्मना पुष्पराज्या सत्यादि वैनावते अमरावती यशोवती अम्भोवती रजती सावती साध्ववती क्रांत ఇంకా ఇక్కడ ఏంటంటే అమ్మవారికి అలానే రాముల స్వామి వారికి కంకణాలు కడుతున్నారు. కంకణాలు కట్టే సమయం అన్నమాట. ఇంకా మొత్తానికి అంటే కంకణాలు కట్టేటప్పుడు జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు అన్ని వేళల్లో నేనున్నా. అంటే అంత మొత్తం కళ్యాణం జరిగేటప్పుడు. బట్ కానీ నా బ్యాడ్ లక్ గుడ్ లక్ అని అనలేను కానీ బట్ కళ్యాణం లాస్ట్ మూమెంట్ అంటే అమ్మవారికి ఏమంటారు తాళి కట్టే సమయానికి నేను లేననమాట. అది ఎందుకనంటే లక్కిపెట్టేమో పడుకునేసాడు. ఇంక ఇక్కడ నుండి మాకు కొంచెం దగ్గరే కాబట్టి ఇంకా అక్కడ వాడిని పనిపెట్టేసి రావాలని వెళ్ళానమాట. వెళ్ళేదంతా పక్కన పెడితే వెళ్ళిన తర్వాత వాడు మళ్ళీ లేచి మళ్ళీ రిటర్న్ రావాలన్నాడు. ఇంకా నాకు అక్కడ అనిపించింది ఎందుకు అంటే మొత్తానికే ఉన్నా కానీ అమ్మకి బాగా మంగళసూత్రం కట్టేటప్పుడు నేను లేను. కొంచెం అయితే అంటే బాధ అనిపించింది ఎందుకు లేనా అనేసి. ఏంటంటే అమ్మవారు సీతమ్మ తల్లి రాముల స్వామి చాలా అంటే నార్మల్గానే విగ్రహాలని ఎంత సింపుల్గా అలంకరించినా కూడా బాగుంటారు. బట్ కానీ అంటే ఒక స్వామి వాళ్ళు వస్తారనమాట. వాళ్ళకి ప్రత్యేకమైన అలంకరణ చేసేదానికి అంటే పట్టు వస్త్రాలతో వాళ్ళకి అంటే మొత్తం కూడా మంచిగా అలంకరిస్తారు. చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంటారు. ఇప్పుడు అలా చేశారా లేదా అనేది నాకు క్లారిటీ లేదు. బట్ కానీ ఇప్పుడు కూడా చాలా అందంగా ఉన్నారు. కానీ ఇంకా అద్భుతంగా అలంకరించే దానికి స్వామి వాళ్ళు వచ్చేవారనమాట. బట్ ఇప్పుడు వచ్చారు లేదా అనేది నాకు క్లారిటీ అయితే తెలీదు. ఇంకా ప్రేమకి
గౌరవానికి అలానే నమ్మకానికి నిదర్శనం ఎవరు అనేసి అంటేనే సీతారాముల్నే చూపిస్తారు కదా ప్రతి ఒక్కరు. ఎందుకనంటే అది కష్టమైన సుఖమైన ఏదైనా కానీ రామస్వామి వెంట నడిచింది అంటే సీతమ్మ ఎవరినైనా చూపించి మనకు ఏదైనా నిదర్శనం చూపించాలి అంటే వాళ్ళనే మనం చూపిస్తారు, దేవతలతో అందరితో పోలిస్తే కూడా. అమ్మవారి మంగళసూత్రాన్ని అయితే మన దగ్గరికి తీసుకొని వస్తున్నారనమాట. మనం కూడా మంచిగా అయితే దండం పెట్టుకోవాలి. వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడూ మనకి ఇలానే ఉండాలి. ప్రతి ఇయర్ కూడా అమ్మవారి కళ్యాణం ఇంకా అంగరంగ వైభవంగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఇంకేంటంటే ఈసారి అనుకున్న దానికంటే అంటే ఇలా చెయ్యాలి అనేసి అనుకున్న దానికంటే కూడా మంచిగానే జరిగింది. ఇంకా అమ్మవారు ఇంకా రాముల స్వామి ఇలానే జరుపుకోవాలి, ఇంతలోనే జరుపుకోవాలి, ఎంతలో ఉంటే అంతలోనే జరుపుకోవాలి అనేసి అనుకున్నారు కాబట్టే ఇంతలో జరిగింది. వాళ్ళు మంచిగా ఇంకా అంగరంగ వైభవంగా జరగాలి అనేసి వాళ్ళు అనుకునింటే బహుశా అలానే జరిగి ఉంటుంది. కానీ వాళ్ళు ఎంతలో అయితే వెళ్ళాలి అనేసి మన అందరి బాధను వాళ్ళు అర్థం చేసుకొని ఇంతలోనే జరగాలి అనేసి అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఇంతలోనే మంచిగా అయితే కళ్యాణాన్ని జరుపుకున్నారు. మోక్షానికి సంకేతం అంటే భక్తి నిరంతరం భగవంతుడు అంటే రాముడి కోసం పఠిస్తూ ఉంటుందనేసి వీరిద్దరు కలిగి గురువు హనుమంతుడు కలియుగంలో ఈ కళ్యాణ వైభవాన్ని మనకంతా కలిగించి ఆ జీవాత్మ పరమాత్మ యొక్క అనుగ్రహం కలగాలని ఈ కళ్యాణోత్సవము ప్రత్యేకంగా జరుపుకుంటాం మనము. మామూలుగా రామనామం అంటే శ్రీరామ రామాలని రామే మనోరమే శాస్త్రనామ తత్వజ్ఞం రామనామ వరణమే. శివుడు పార్వతీదేవితో చెప్పిన ఈ శ్లోకం ప్రకారం 3 సార్లు రామ అంటే విష్ణు సహస్రనామ పారాయణ చేసినంత పుణ్యం లభిస్తుంది. రా అంటే అగ్ని బీజాక్షరం అంటే పాపాన్ని జపించేది, మా అంటే అమృత బీజాక్షరం అంటే శాంతిస్తుంది. నేను సమాజానికి కావలసిన రామరాజ్యం అంటే ప్రజలందరూ ఇంకా సీతమ్మ తల్లి తండ్రి గురించి అందరి గురించి అయితే మాట అంటే పదాన్ని విడదీసి మరి స్వామివారు అయితే మనకు చెప్తూ అలానే మంత్రాలు చదువుతున్నారు. అంటే అమ్మకి మంగళసూత్రం కట్టేదానికంటే ముందు సేవ అంటే హనుమంతుగా నిస్వార్థంగా సేవ చేసే గుణం ఆలోచించుకోవాలి. రాముడు నచ్చిన దారిలో మనం నడవకపోయినా కనీసం ఆయన చెప్పిన మాటలో మనం ఒకటైనా ఆచరించడమే మనం ఆ స్వామికి ఇచ్చే నిజమైన కళ్యాణ కారక. కాబట్టి అందరూ సీతారాముని చూపించిన కథకి ఆ సీతారాముల అనుగ్రహం కలగాలని ఇంట్లో ఆ శ్రీరాముల రక్ష ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్.
చెప్పాను కదా అన్ని చోట్ల ఉన్నా. బట్ కానీ అమ్మవారు మంగళసూత్రం కట్టేటప్పుడు అమ్మవారికి నేనైతే అక్కడ లేను అనేసి, బట్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఇంకా నేను అక్కడ లేను ఆ టైంలో అనేసి, అంటే ఆ మూమెంట్లో అని బాధ కంటే ఇంకొంచెం ఎక్కువ ఏంటంటే, మీకు అంటే ఆ వీడియో నేను తీయలేకపోయానే, మొత్తాన్ని అయితే వీడియో అయితే తీసా. బట్ కానీ మంగళసూత్రం అమ్మవారికి కట్టేటప్పుడు తీయలేకపోయానని కొంచెం ఫీల్ అయ్యాను. బట్ అంటే రాముల స్వామి సీతమ్మ ఉన్నారనమాట. వేరే అక్క ఆ కొంచెం వీడియో అయితే తీసింది. బట్ కానీ తీసింది అనేసి కూడా నాకు తెలీదు. మళ్ళీ ఆ అక్క వాళ్ళు చెప్తే నేను మళ్ళీ తర్వాత వాళ్ళ నుండి నాకైతే సెండ్ చేయించుకొని మళ్ళీ ఆ వీడియో మీకు కూడా చూపించాలనేసి అయితే పెట్టానన్నమాట. కళ్యాణం అయితే అయిపోయింది, మొత్తం కంప్లీట్. ఇంకా కొబ్బరి చిప్పలో అది ఏమంటారు, అమ్మవారి అక్షింతలు అంటే అన్నీ తీసుకొని మనం పాదాల దగ్గర వేయాలి. బట్ కానీ కొందరు తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మిందిగా వేస్తున్నారు. వాళ్ళని మనం ఆశీర్వదించే అంతటోళ్ళం కాదు, కానీ వాళ్ళ పాదాల దగ్గర వేసి మనం మన కోరికలను అయితే కోరుకోవాలి. బట్ తెలియని వాళ్ళైతే అమ్మవారు అయ్యవారు తల మీద ఇంకా నేను పాదాల దగ్గర అయితే అక్షింతలు వేసి మంచిగా కోరికలను అయితే కోరుకొని, అలానే ఇంకా మీరు మంచిగా ఉండాలని, ఆ స్వామివారి బ్లెస్సింగ్స్ మీలో ఉండాలనేసి అయితే అనుకునేసా. కానీ ఇప్పుడు పానకాలు తాగే టైం అనమాట. బట్ ఇక్కడ పానకాలు తాగకుండా పప్పల పొడి పెడతారనమాట కళ్యాణానికి. మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఆ పప్పల పొడి తినేసి పానకాలు తాగేదానికంటే ముందు పిక్స్ అయితే తీసుకోవాలి మనకుండే పిచ్చికి. ఇంకా పానకాలు లోటాలు అయితే తాగేసా. లోటాలని కాదు కానీ 2 గ్లాసులు అయితే తాగాను అనమాట. అది జయంతులు అంటేనే మనకు గుర్తొచ్చేది పానకం, వడపప్పు. బట్ వడపప్పు కంటే కూడా ఇష్టమైంది నాకు పానకం అనమాట. ఇంకా మనం వదులుతామా, మంచిగా అయితే పానకం తాగేసి మళ్ళీ ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఇక్కడైతే ఏంటంటే మా తమ్ముడు వాళ్ళు వచ్చేసి ఫ్రూట్స్, ఇంకా సమ్మర్ కాబట్టి ఇక్కడ అన్నదానం దగ్గరికి వచ్చే వాళ్ళకి అందరికీ ఇలా బాక్సెస్, అంటే వాళ్ళ మొత్తం బ్యాచ్ అంతా కలిసి ఫ్రూట్స్ అయితే మొత్తం కట్ చేసి అందరికీ పంచాలనేసి అయితే తీసుకొచ్చాడనమాట. ఇప్పుడు కూడా నేను నా బ్యాడ్ లక్ అనేసి అనుకోవడం లేదు. ఎందుకంటానంటే ఫస్ట్ సారి చేసిన భోజనం అన్నదానం దగ్గర అయిపోయింది. బట్ మళ్ళీ అంటే లేని వాళ్ళకి, అంటే అయిపోయిన వాళ్ళకి, వెనక్కి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ అయితే రైస్ పెట్టారు. ఆ రైస్ నేను పెరుగేసుకొని తింటున్నాను అనమాట. కొంచెమైనా సరే సాంబార్ ప్రసాదం అయితే దొరకాలి అనేసి కొంచెం అయితే తింటున్నా అంతే. ఇంకా ఆఫ్టర్నూన్ మంచిగా తినేసి పడుకునేసాము. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ ఊరేగింపు ఉంటుంది. అంతవరకు కూడా సమ్మర్ కాబట్టి ఎక్కడైనా జర్నీ చేసినా, లేదంటే ఏదైనా మనకు మంచిగా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, ఈవెంట్స్ ఉన్నా కొంచెం టైర్డ్ అయిపోతాము. ఇంకా ఈవినింగ్ లేసి మంచిగా ఛాయ్తో చిల్ అయ్యి ఇంకా ఊరేగింపు కోసము ఇంకా అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. అదేంటో బయటకు వచ్చి చూస్తే ఈ ఆకాశంలో ఇది వింత అనమాట. ఏదో సడన్గా తెలియని ఒక ఫీల్ అనమాట. ఇంకేంటంటే నేను అంటే జయంతుల పండగ ఇప్పుడే ఈరోజే చేసేసుకుంటున్నాం అనమాట. మేము కూడా స్వామివారి కళ్యాణము అదే రోజు జయంతులు. ఫస్ట్ వీక్ అయితే నేను జయంతుల పండగ చేయలేదు. ఇంకా ఇప్పుడు ఈరోజే కళ్యాణము, అలానే మా ఇంట్లో కూడా జయంతులు అయితే కంప్లీట్ చేసుకున్నాను. సోమవారం వచ్చేది కూడా మీరు కూడా మీకోసం కూడా చూపిస్తాను. ఏమంటే ఈ నైట్ ఎప్పుడు మార్నింగ్ టైం వచ్చేసేది అనమాట చిన్న గల్లీస్కి. బట్ కానీ ఇప్పుడు చిన్న పల్లకిలోనే అనమాట. పెద్ద గ్రాండ్గా అయితే ఈసారి ఇయర్ చేయలేదు. ఎప్పుడు కూడా మంచి గ్రాండ్గా చేసి పెద్ద పల్లకిలో స్వామివారిని అయితే బయటంతా ఊరేగించేవాళ్ళు. ఇక్కడ చిన్న గల్లీస్ దగ్గర అయితేనే మామూలుగా మార్నింగ్ అంటే స్వామివారి కళ్యాణం కంటే ముందు ఊరేగించేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు స్వామివారిని ఈ టైంలో, అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 8 అవుతుంది అనమాట. ఇప్పుడైతే వస్తున్నాడు అనమాట స్వామి లైటింగ్స్తో. కనపన్నగాడికి మీకోసం అయితే నేనైతే వీడియో అయితే తీస్తాను. అలానే మా ఇంట్లో జయంతులకి నేను ఏమేమి చేస్తానో చూసేయండి. అంటే ఈరోజు మా ఇంట్లో జయంతులకి పానకం అనమాట. ఈ పానకంలో వచ్చేసి యాలకుల పౌడరు, ఆ తర్వాత వచ్చేసి తొలిసాకు, మిరియాల పౌడరు, ఆ తర్వాత ఇంకా మామూలు నార్మల్ బెల్లం అంతే. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఏంటంటే బాగా అంటే నార్మల్ మట్టి కుండలో చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కానీ ఇప్పుడు అంత వెంటనే తీసుకొని రాలేం కాబట్టి స్టీల్ చెంబులు అయితే చేశాను. ఇంకా వడపప్పు, ఈ వడపప్పులు వచ్చేసి దోసకాయ, స్వామివారికి చాలా ఇష్టం అంట దోసకాయ కాబట్టి దోసకాయ వడపప్పు. ఇంకా నార్మలే. ఇంకా ఇవన్నీ మీరు పానకం మీరు ఎలా చేస్తారు? నార్మల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. కొన్ని విలేజ్లలో ఒక్కొక్క స్టైలు. బట్ ఇలా చేయడం అయితే నేను ఇదే ఫస్ట్ టైము. తొలిసాకు నార్మల్గా వేస్తాం, బట్ కానీ మిరియాల పౌడర్ అంట అవి రేరు, ఇప్పుడు వేసాను అనమాట. ఇంకా బయట మీకు వినపడుతుందో వినపడలేదో తెలియదు కానీ బయట మొత్తం సౌండ్లు అనమాట. ఈసారి ఇంత సింపుల్ అంటే ప్రతి ఇయర్ చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు. ఈసారి కొంచెం సింపుల్గా చేశారనమాట. అదో వినపడుతుంది కదా అక్కడ. ఏదైనా కూడా ఒక భాగ్యం అనుకోవాలి. స్వామివారి కళ్యాణం మనం చూడాలి అన్నా కూడా
ఇంకా నాతో పాటు రాని వాళ్ళకి అలానే నా సబ్స్క్రైబ్స్ కూడా కొంతమంది కానీ ఎంతో కొంతమంది నా సబ్స్క్రైబ్స్ కూడా నేను చూపించాలనుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను అనమాట. ఇంకా సాంబార్ వస్తానంటే మీకు అందరికీ చూపిస్తా. చాలా ఎంత బాగున్నాడంటే అప్పుడు కళ్యాణం చేసేటప్పుడు నేను కూడా అనుకున్నా నిజంగా అలా బతికేయచ్చు అంతే. విషయం ఏంటంటే మాకు ఇక్కడ నుండి టెంపుల్ ఎంతో దూరం కాదు, బయట నుండి పైన నిలబడుకున్నా కూడా టెంపుల్ కనబడిపోతుంది. అంటే ఈ టౌన్ మొత్తానికి అదొక్కటే రాముల స్వామి టెంపుల్ అనమాట. ఇంకా చిన్న చిన్న విలేజెస్లలో ఉన్నాయేమో తెలియదు కానీ ఇక్కడైతే ఈ టౌన్ మొత్తానికి అదే ఒక్కటే రాముల స్వామి టెంపుల్. వినపడుతుందా? అక్కడ సౌండ్స్ వస్తున్నాయి కదా, టెంపుల్ దగ్గర కాబట్టి బాగా వినపడుతుంది అనమాట. అదిగో ఇంకా రామస్వామి అయితే వచ్చేసారనమాట. ఇంకా ఊరేగింపుకి మేము ఎదురు చూస్తున్నాం మా ఇంటి దగ్గరికి ఎప్పుడు వస్తారా అనేసి. మెయిన్ రోడ్స్ మీద కూడా వెళ్తూ ఉన్నవాడు, బట్ కానీ ఈసారి అయితేనే చిన్న చిన్న గల్లీస్కి అయితే వస్తున్నాడు అనమాట స్వామివారు. ఇంకా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళారనమాట. మొత్తానికి మీరు ఈ ఊరేగింపు చూడడం కూడా 100% ఒక 10% ప్రతి ఇయర్ ఇంకా గ్రాండ్గా జరుగుతుంది. బట్ కానీ ఇప్పుడు ఈసారి చాలా అంటే అనుకున్న దానికంటే కూడా బాగా జరిపారనమాట. ఊరేగింపు కూడా చాలా బాగుంది. ఇంకా మంచిగా అయితే కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా, మెయిన్ రోడ్ మీదకైతే స్వామివారు వెళ్ళడం లేదు, చిన్న చిన్న గల్లీస్కి అంతే స్టాప్ అక్కడికి. ఎందుకంటే ఈసారి కొంచెం సింపుల్గానే కాబట్టి ఇలా అంటే గల్లీల మీద నార్మల్గా నైట్ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి ఇంకా మార్నింగ్ టైంలో ఇలా చిన్న గల్లీల మీదకి వచ్చేది. బట్ కానీ ఈసారి ఇలా అనమాట. ఇంకా ఫుల్ మంచిగా ఎంజాయ్ అయితే చేసాం. నేను పల్లకెత్తుకున్నాను, హ్యాపీ ఫుల్ అంటే మంచిగా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట మొత్తానికి. మీకు ఎలా నచ్చిందో కళ్యాణం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలానే శ్రీ రాముల స్వామి సీతమ్మ తల్లి బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఉండాలని మంచిగా కోరుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో తగులుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. అక్కడ సౌండ్స్ వస్తున్నాయి కదా, టెంపుల్ దగ్గర కాబట్టి బాగా వినపడుతుంది అనమాట.